మన జీవితకాలంలో చాలామంది ముఖ్యమంత్రులను చూసుంటామండి. అయితే ఇక్కడ ఈ ఈ టర్మ్ అంటే 2024 నుంచి 2029 అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎందుకని అంటే 2019 నుంచి 2024 వరకు అప్పటి ప్రభుత్వం నిర్ణయాల వలన, వాళ్ళ విధి విధానాల వలన చాలామంది ప్రజలు నలిగిపోయి ఉన్నారండి. అంటే వాళ్ళకి రావాల్సిన సంక్షేమం కానీ, వాళ్ళకి రావాల్సిన అభివృద్ధి కానీ, రాష్ట్రంలో ఉపాధి కానీ ఏమీ దొరకని పరిస్థితుల్లో చాలా నలిగిపోయి, చాలా ఇదైపోయి ఉన్నారండి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ముఖ్యమంత్రిగా అధికారాలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు ఇంత కష్టపడి ఉన్నారు, వీళ్ళకి నేను అందుబాటులో ఉండాలి, వీళ్ళకి నేను నిరంతరము అవైలబిలిటీ ఉండాలి, వీళ్ళ కోసం నేను పనిచేయాలి, నన్ను అంత బంపర్ మెజారిటీతో గెలిపించారు అనే విషయం మీద ఆయన దృష్టి సారించి, ఏ ముఖ్యమంత్రి కూడా వెళ్ళి తిరగనంతగా ప్రజల్లో కలిసి ఎండనక వాననక, అంటే ఇదివరకటి ముఖ్యమంత్రిలాగా పరదాలు, చెట్లు నరికేయటాలు, సెట్టింగ్లు, అంటే పొలంలోకి వెళ్ళి మాట్లాడేటప్పుడు తుఫాను వచ్చినప్పుడు వెళ్ళి ఒక 2 నిమిషాలు ఉండి అక్కడ ఒక స్టే చేసి ఇలాంటివి కాకుండా, ఈయన ప్రజల కష్టాలని ప్రజల్లో ఒకడిగా తెలుసుకోవాలి అని చెప్పేసి వాళ్ళల్లోకి వెళ్ళిపోయి నడుచుకుంటా వాళ్ళతోటి మాట్లాడుతూ, ఆటోలో వెళ్ళి మాట్లాడుతూ ఇలాంటివన్నీ చేస్తున్నారు చూడండి. సార్, మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వరకు మన జీవితంలో ఎవరన్నా ముఖ్యమంత్రి ఇలా ప్రజల్లోకి వెళ్ళి తను కూడా ఒక ప్రజలతోటి మమేకమయ్యి ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎవరన్నా ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు తప్పించి. అంటే అక్కడే అర్థమవుతుంది ఆయన సంకల్పం ఏంటో. అంటే ఆయన అధికారం చేపట్టిన మొదటి క్షణం నుంచి ప్రజల కోసం పనిచేసే ఒక నిజమైన ప్రజానాయకుడు. ఇలాంటి వాళ్ళండి కావాల్సింది. ఎస్పెషల్లీ ఇలాంటి కష్ట సమయాల్లో, ఇలాంటి రాష్ట్రము ప్రతి వ్యవస్థలోనూ నిర్వీర్యమైపోయి ప్రజలు ఇంత బాధపడిన టైంలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకుని నిజంగా ఆంధ్రులు అదృష్టం చేసుకున్నారండి. థ్యాంక్ యూ.